వెల్కమ్ టు దిశ టీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసేటటువంటి దానికి ప్రజల్లోనే ఒక అండ అనేటటువంటి గుర్తింపు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు సభలో, అసెంబ్లీలో కమ్యూనిస్ట్ పార్టీలకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకంటే గెలవలేదు. సిపిఐ తరపున ఒకళ్ళు గెలిచినా కానీ కొంతకాలం వరకే కంటిన్యూ అయ్యారు, అయిపోయింది. ఈ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ప్రజలకి ఒక రకమైన నమ్మకం కుదిరింది. అంటే ప్రజల తరపున ప్రశ్నించేటటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభలో అటెండ్ కావాలి అని ప్రజలు కోరుకున్నారు. దానికి అనుగుణంగానే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గారిని మెజారిటీ తోటి ఈరోజు సభకు పంపించారు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో సభలో అసలు ఎర్ర జెండా రిప్రజెంట్ చేసేటటువంటి సభ్యుడే లేరు అని ఒక నిరాశ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో ఇప్పుడు ఒక సభ్యుడైనా వచ్చారు, మా సమస్యలను వినిపిస్తారు అని ఆ నియోజకవర్గం, ఆ జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఆశాకిరణం లాంటిది ఎస్టాబ్లిష్ అయింది. సో 10 ఏళ్ల విరామం తర్వాత ఈ పాలన చూసినటువంటి దాని మీద కమ్యూనిస్ట్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తుంది, ఈరోజు సభలో జరిగినటువంటి యాక్టివిటీ ఫస్ట్ రోజు చూసిన తర్వాత అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధము జరుగుతున్న టైంలో ప్రజల సమస్యలకి స్థానం ఎక్కడ అనేటటువంటి ఒక అభిప్రాయం ఎలా ఏర్పడింది అనే దాని గురించి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారిని అడిగి తెలుసుకున్నాను. సార్ నమస్కారం. సార్, దాదాపు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ టైము ఫుల్ టైమ్గా సిపిఐ తరపున మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఫస్ట్ రోజు మీరు చూశారు, ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఇవాళ చూసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అవసరం ఉందనేది ఇవాళ స్పష్టంగా అర్థమైంది. సహజంగా ప్రభుత్వం తన పక్షాన తాను ఏమేమి తలపెట్టింది, ఏమేమి చేయగలుగుతుందో వారు చెప్పుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అది ఎలా చేయలేరు అనే యాంగిల్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతమేరకు హెల్తీగా ఉంది డిస్కషన్. అది ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయి అసలు సబ్జెక్ట్ వదిలిపోయి ఇక వ్యక్తిగత పరిస్థితుల వరకు ఆ దశలో కమ్యూనిస్ట్ పార్టీగా మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన వచ్చి వాళ్ళు ఎలా చేశారు, ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి చాలా వాగ్దానాలు చేసింది, వాళ్ళు ఎలా చేయగలుగుతారని వీళ్ళు ప్రశ్నించారు. నేను చెప్పాను, దానిలో మనకి విల్ పవర్ ఉండి డెడికేషను, డిటర్మినేషన్ ఉంటే ఖచ్చితంగా చేయవచ్చు. కాకపోతే నిధుల సమస్య, కేంద్రం సహకారం తీసుకోవాలి, అలాగే కరప్షన్ తగ్గించాలి. రాజీవ్ గాంధీ ఒక మాట చెప్పాడు అప్పుడు, రూపాయలు పావలా కూడా ఖర్చు కావట్లేదని. దాన్ని దృష్టిలో పెట్టుకుని అది తగ్గించగలిగితే నిధులు అనేది పెద్ద సమస్య కాదు అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా చేశాడు. ఆ క్రమంలో బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏమిటి అనేది అట్లా నేను చెప్తూ, ఈ తప్పులు చేయకుండా వాళ్ళు జాగ్రత్త చేస్తే చేయగలుగుతారు. వీళ్ళకి అసహనం, బీఆర్ఎస్ వాళ్ళు అసహనం అయినా సరే నేను చెప్పాను, మేము కాంగ్రెస్ పక్షం కాదు, బీఆర్ఎస్ పక్షం కాదు, కాంగ్రెస్ సపోర్ట్తో గెలిచాం, కానీ ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, మేము మధ్యగా ఉంటాం, ఉండి ఇద్దరిని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాం. నేను మాట్లాడే క్రమంలో అనేక తప్పులు, బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని హైలైట్ చేయగలిగాను, కాంగ్రెస్ చేయాల్సిన విధానాలను చెప్పగలిగాను, తర్వాత ప్రజా హక్కుల్ని ఎలా అణిచివేస్తున్నారో చెప్పాను. అందులో భాగంగా పౌర హక్కుల సంఘాలు కానీ లేకపోతే ఇతర ప్రజా సంఘాలను కానీ ఆర్గనైజేషన్స్ని దాదాపు 26 సంఘాలపైన బ్యాన్ పెట్టింది, అది తీసుకువచ్చాను. కోదండరామ్ గారు లాంటి వాళ్ళని ఎన్నిసార్లు నిర్బంధించారో చెప్పగలిగాను. అలాగే అవుట్ సోర్సింగు, కాంట్రాక్ట్ కార్మికులు, అలా ఆటోలు, హమాలీలు, పేద వర్గాలు, వీళ్ళందరి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా నేను మాట్లాడాను. ప్రజలు అదే కోరుకున్నారు. అంటే నేను ఒక్కడనే ఉన్నా, లక్షల మంది గొంతుని, లక్షల మంది భావాల్ని అక్కడ అసెంబ్లీలు ప్రతిబింబించడం ద్వారా, లక్షల మంది భావాలను ప్రతిబింబించడం ద్వారా కోట్ల మంది, 4 కోట్ల మంది జనాభా, దాదాపు 2 కోట్ల మంది అని చూస్తారు ఏదో పేరుతో ఎట్లయినా కానీ, కోట్ల మందికి ఇవాళ వాళ్ళ భావాలను తీసుకెళ్ళటం ద్వారా కమ్యూనిస్టులు ఇది ఎందుకు ఉండాలి, కమ్యూనిస్టుల అవసరం ఇది ఉంది అనే పద్ధతుల్లో నేను ప్రజెంట్ చేయగలిగా.
ఇంకెక్కడ కమ్యూనిస్టులు అయిపోయింది, హౌస్లో పోయేది లేదు అని అనుకునే ఒక నిరాశ జనాలలో ఉంది. ఒక దాన్ని ఏమంటారంటే ఒక చిన్న చూపు కూడా ఉన్నది. అవును. ఇవాళ మీరు ఒక్కళ్ళే వచ్చారు, వచ్చింది ఒకడే కదా అని అనుకుంటారు అనుకోండి. సో ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అంతా అయిపోయింది అనే పరిస్థితులలో ఒకడైనా వచ్చాడు కదా అని సంతృప్తి చెందుతారా, లేకపోతే దీటైనా? ఇప్పుడు ఇంకెక్కడ కమ్యూనిస్టులు అనేది ఇది అన్నీ కొంతమంది మేము ఆశాజీవులం కమ్యూనిస్టులు. కొంతమంది వ్యతిరేక భావజాలం కలిగిన వాళ్ళు వాడే పదాలు అది. అసలు కమ్యూనిస్టుగా మేము స్టార్ట్ అయినప్పుడు అధికారం అనేది ఏమైనా ఉందా కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి? సమాజాన్ని మార్చాలి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి, జనంని ఒకడు ఎక్స్‌ప్లాయిటర్, ఒకడు ఎక్స్‌ప్లాయిటెడ్‌ని ఎలా దోపిడీ చేస్తున్నాడు, మార్క్స్ చెప్పింది అదే కదా. అది శ్రమశక్తిని ఎలా దోపిడీ చేస్తున్నారు, ఆ శ్రమశక్తి దోపిడీ కాకుండా సోషలిజం ఈజ్ నథింగ్ బట్ సమానత్వం. కమ్యూనిజం ఈజ్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం, హయ్యర్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం. అందువలన మా లక్ష్యం అది. అచ్చగా ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీని కూడా పెట్టుకోవడం జరిగింది. అధికారంలో రావాలనేది కూడా ఆ లక్ష్యమే. రాలేదని కొంపలే మునిగిపోవు. ఇవాళ మేము గెలవపోయిన మా ఉద్యమాలు ఏమి ఆగలేదు. ఇప్పుడు నేను ఒక్కడిని గెలిచేసరికి కాకపోతే ఏంటంటే ఆ భావాలను ప్రతిబింబించడానికి ఇది ఒక అవకాశంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు వందల వేల మంది రోజు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంతమంది అభిమానం. నా వ్యక్తిగా నాటు సాంబశివరావు ఒక జెండా, మన భావాలు, అంతమంది వాళ్ళ భావాలకు అనుగుణంగా సంతోషపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎవరో కొద్దిమంది ఒక్కడైతే ఏమైంది, ఒక్కడైనా లక్షల మంది గొంతు వినిపిస్తాం కదా, ఇంకా ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటాం. ఫస్ట్ సభలోకి వెళ్ళిన తర్వాత ఇంతకాలం అయిపోయింది, ఎర్ర చొక్కా వేసుకుని ఎమ్మెల్యేని చూసి ఏమన్నా అన్నారా మీ ఫ్రెండ్స్? అందరూ అన్నారు. కేటీఆర్ గారే అన్నాడు. ఆయన సింబాలిక్గా ఎర్ర కండువా వదలకుండా స్పీకర్ నామినేషన్ రోజు, తర్వాత జెండాతో నిన్న ఓత్ టేకింగ్లో కూడా, ఓత్ టేకింగ్ కాదు, నిన్న స్పీకర్ ఎలక్షన్, అదేమో నామినేషన్. అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎర్ర షర్ట్తోనే ఉన్నాను. ఇవాళ కూడా కండువా తెప్పించుకుని మరీ వేసుకున్నా. నేను ఉన్న రోజులు ఎర్ర కండువా వేసుకుంటాం. షర్టు అనేదేమో అప్పుడప్పుడు అది వేరు. ఎర్ర జెండా మాత్రం నేను అసెంబ్లీకి వెళ్ళినన్ని రోజులు నేను ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్ టు పుట్ ద రెడ్ స్క్రాప్ ఆన్ మై షోల్డర్స్. అదేంటంటే ఆల్వేస్ తెలుపుతూ ఉండాలి ఎర్ర జెండా ఉందో ఒకటి అనేది. సో ఇవాళ ఒక్క సభ్యుడిగా మీరు ఎంటర్ అయింది, రేపు భవిష్యత్తులో కూడా సభలో ఇంకా రిప్రజెంటేషన్ కంటిన్యూ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ మీ క్యాడర్లో కానీ పబ్లిక్లో కానీ వచ్చింది? నేను ఐ డోంట్ హోప్ సో. నేను ఇదేదో కంటిన్యూ అవుతుందని అట్లని చెప్పి నిరాశ కూడా ఉండను. ఇప్పుడు ఇది గెలిచా, ఇవాళ గెలవటం కూడా మాది కార్మిక పట్టణాలు, ఇండస్ట్రియల్ పారిశ్రామిక పట్టణాలు, 2 పట్టణాలు, 2,45,000 ఓట్లలో 2 లక్షల ఓట్లు పట్టణ ఓటర్స్. వాళ్ళు కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉంటుంది, వాళ్ళకి ఇష్టపడితే ఎత్తుతారు, కొద్దిగా తేడా వస్తే కింద తీస్తారు. అందువలన నేను ఎలక్షన్లు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేను ఎలక్షన్లు మేమే గెలుస్తాం. ఎవరు కూడా గెలవలేరు. మీరు ప్రజాస్వామ్యం చూడండి, ఈ ప్రజాస్వామ్యం అది కూడా చెప్పే వాళ్ళ అసెంబ్లీలో ఎవరు కూడా నో పార్టీ ఈజ్ పర్మనెంట్, నో పార్టీ కెన్ ఫీల్ దట్ దే విల్ కంటిన్యూస్లీ కమ్ ఇన్ టు ద పవర్. మనం వీ హ్యావ్ సీన్ సెవరల్ లీడర్స్. రాజీవ్ గాంధీ చూసాం, ఇందిరాగాంధీని చూసాం, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం. ఎవరు కూడా పర్మనెంట్గా అధికారం అనే సమస్యే లేదు. కాకపోతే ఒకళ్ళు 2 సార్లు ఉంటారు, ఇంకొకసారి ఉంటారు. పర్మనెంట్గా ఒకళ్ళు ఉంటే మళ్ళీ ఎన్నికలు ఎందుకు, వ్యవస్థ ఎందుకు? ఐడియాలజికల్గా చూస్తేనేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షం ఉంటుంది, ప్రజల ఆందోళనలు వాటికి. పార్టీ ఫంక్షనింగ్ లైన్ చూసుకున్నట్టయితే పొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది. పొలిటికల్ పరంగా చూస్తే కాంగ్రెస్తో మద్దతులో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, సహజంగా అధికార పక్షం ఉంటారు. రేపు ప్రజల సమస్యల్ని సభలో ప్రస్తావించాల్సినప్పుడు అల్టిమేట్గా ప్రజల పక్షం ఉండాలి కదా. ఈ 2 రకాల మానసిక సంఘర్షణలో అసెంబ్లీలో మీ వాయిస్ ఎలా ఉండబోతుంది? కొద్దిగా సంక్లిష్టమే. ఎందుకనంటే స్నేహ పార్టీని ఇప్పుడు పెళ్లికో మంత్రం, చావుకో మంత్రం విడివిడిగా ఉంటాయి. అన్నిటికీ చావు మంత్రం చెప్పలేం. పెళ్లి మంత్రం పెళ్లిదే, చావు మంత్రం చావుదే. శుభకార్యం శుభకార్యమే, అశుభకార్యం అశుభకార్యమే. ఇవాళ స్నేహంగా కలిసాం.
కలిసిన వెంటనే ఏదో ఒకటి అనాలంటే అనలేం. కానీ తప్పు చేశారనుకోండి సున్నితంగా చెప్తాము. ఇప్పుడు నేను ఇవాళ చెప్పింది కూడా అదే. వాళ్ళు చేసిన ఆ తప్పులు మీరు చేయొద్దని చెప్పాను. అది సున్నితంగా చెప్పినట్లే కదా. అదే పద్ధతులు రేపు భవిష్యత్తు ఉంది. రేపు భవిష్యత్తులో కూడా అటువంటిదే. ఏదైనా తప్పు చేస్తే ఇది జరగకుండా ఇట్లా చేయాలి, ఇట్లా అయితే బాగుంటుంది. ఇవాళ అనేక సమస్యలు చెప్పా. అనేక మంది కింద స్థాయి శ్రామికుల వర్కర్సు, లేబరర్సు, లేకపోతే వర్కింగ్ క్లాస్, లేకపోతే చిన్న రైతులు అనేక మంది ప్రస్తావన చేశారు. వాటి మీద ఎప్పుడు కూడా నా గొంతు వినిపిస్తూనే ఉంటా. వాళ్ళు మంచి ఉద్దేశం ఉంటే తీసుకుంటారు, తీసుకోలేదనుకోండి ప్రజా ఉద్యమాల్లో ఎట్లయినా ఉంటాను నేను. గవర్నమెంట్లో ఉన్నాం కదా, గవర్నమెంట్కి సపోర్ట్ అనే దాంతో ఏ కార్మిక వర్గాన్ని ఆపుతాను నేను? ఏఐటీసీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డు మీద రాస్తారు, రోడ్డు మీద ధర్నాలు చేస్తారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు, మీరు ఎవరు ఎప్పుడైనా వాళ్ళకి టీఆర్ఎస్తో మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా ధర్నాలు చేసుకోండి, తప్పులేదు, నిరాహార ఇప్పుడు అది అది ఉండాలని నేను కోరుకుంటాం. నేను వాళ్ళు చెప్పింది కూడా నా పాయింట్ ఏంటంటే వాటి వలన వాళ్ళు దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ దెబ్బతింది ఏంటంటే నీకు ర్యాంకింగ్స్లో రేటింగ్స్లో మనం నెంబర్ 1గా ఉండొచ్చు స్టేట్. ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ, ఎస్జిడిపిలో కానీ, లేకపోతే పెర్ క్యాపిటల్లో కానీ ఉన్నారు. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేకుండా బంగారం పెట్టి జనం ఒప్పుకోరు. ఆ స్వేచ్ఛ కావాలి, నిర్బంధాలు ఉండొద్దు, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, భావం వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలి, సమ్మె చేసే స్వేచ్ఛ ఉండాలి, ఆందోళన చేసే స్వేచ్ఛ ఉండాలి. అది ఇవాళ చెప్పాను, రేపు చెప్పే తర్వాత కూడా చెప్తాను. అందులో బయట అసెంబ్లీలో గొంతు వినిపిస్తాం, బయట కార్మిక వర్గం తరపున ఉంటాం. సపోజ్ ఎవరైనా మేధావులు ఉన్నారు వామపక్ష మీద, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళు పెట్టినా వ్యతిరేకిస్తాం. ఎందుకు పెట్టాలి? అది వ్యతిరేకిస్తాం. మా మూల సిద్ధాంతం ఏంటంటే కమ్యూనిజం. కమ్యూనిజం మూల సిద్ధాంతాన్ని వదిలేసి ఏదో ఇవాళ ఒక సీటు గెలిచాం కాబట్టి పొత్తుతో అవసరం లేదు. వాళ్ళ పొత్తు మాకు అవసరమైంది, మా పొత్తు కూడా వాళ్ళకు కూడా ఉపయోగం జరిగింది కదా. ఈ కాంగ్రెస్తో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ తోటి ఒక ఎమ్మెల్యేగా హౌస్లో ప్రజా సమస్యను ప్రస్తావించి తొందరగా పరిష్కారం అయ్యేలాగా మీరు వాయిస్ వినిపించి ఇనిషియేటివ్ తీసుకోవడంలో కొంత వెసులుబాటు ఉంటుంది మీకు. అదే టైంలో నియంతృత్వం 10 ఏళ్ళు కొనసాగింది అని చెబుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలన అందిస్తాము అని అంటున్నది. సో ఈ పౌర హక్కులు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటి మీద కూడా ఒక పార్టీ స్టేట్ సెక్రటరీగా అంటే మీకు 2 పాత్రలు పోషించాలి. అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా, పార్టీ పరంగా సెక్రటరీగా. కాంగ్రెస్తో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్తో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ నిర్బంధము వాటన్నిటిని కొంచెం ఈజ్ అవుట్ చేయడానికి మీరు స్పెషల్గా కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చట్టాలు కేంద్ర చట్టాలైనా ఓపా లాంటి చట్టాలు అప్లై చేసేది వీళ్ళు, పోలీసులు వీళ్ళ పరిధిలో ఉంటారు. డైరెక్ట్గా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళు కేసులు పెట్టడం వేరు, ఇక్కడ పెట్టడం వేరు. ఒకవేళ వాళ్ళు అక్కడ పెట్టిన వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలి. మేమేం చేయలేమంటున్నా కూడా కుదరదు. ఆ విధంగా ఖచ్చితంగా అటువంటి నిర్బంధాలు వచ్చినప్పుడు వాటిపైన గవర్నమెంట్తో ఖచ్చితంగా మాట్లాడతాం. అదే పద్ధతుల్లో అసెంబ్లీలో ఏదైనా సమస్య వచ్చినా, బయట ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇది కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. చెప్పి సాధ్యమైన మేరకు ఇప్పుడు కమ్యూనిస్ట్గా జనం కోరుకుందే నన్ను అందుకోసం కదా, ఆ విధంగా ప్రజల తరపున ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సహజంగా రాజ్యం స్వభావమే ప్రజలను కొంచెం నొక్కేయాలి అని ఉంటుంది, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. అవును. ఇప్పుడు మొన్న లాకప్ డెత్ జరగడం కానీ, లేకపోతే ఏదైనా నిరసన చేసేటప్పుడు రూడ్గా వ్యవహరించడం కానీ ఇవి ఉంటాయి. ఇట్లాంటి విషయాలలో కూడా మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తుంది కదా. చేస్తా, అందులో సమస్య ఉంది. మీరు చెప్పేదాన్ని అన్నిటికీ మళ్ళీ ఇవాళని చెప్పాల్సి వస్తుంది. అది కూడా ఇవాళ చెప్పాను. పోలీసులు వాళ్ళు అగ్రెసివ్గా అత్యుత్సాహం అవి చేసి ప్రభుత్వాలని మిస్లీడ్ చేసే పరిస్థితులను కంట్రోల్ చేయాలి. పోలీసులతోనే ఇప్పుడు ఇబ్బంది ఎక్కువ. వాళ్ళు అందులో వాళ్ళు అత్యుత్సాహంతో చట్టానికంటే మించి చేస్తారు. అటువంటి చేయొద్దు అనేది ఖచ్చితంగా. అటువంటి ఏదైనా జరిగినప్పుడు వాటిని వ్యతిరేకిస్తాం, దానిలో మొహమాటమే లేదు. తర్వాత ఇందాక అన్నారు స్టేట్ సెక్రటరీకి నా మీద మరింత బాధ్యత. నేను రెండు సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందువల్లంటే ఇవాళ ఈ కష్టకాలంలో స్టేట్ సెక్రటరీ వేరు, ఇది వేరు. అంటే స్టేట్ సెక్రటరీగా దాని ప్రాధాన్యత పార్టీ సర్కిల్స్ వరకు ఉంటుంది.
బయట సెక్షన్స్లో ఎమ్మెల్యే ఇది రెండు కలిసి ఉంటే ఆ ఏరియాకి వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మన వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అచ్చగా ఎమ్మెల్యేగా ఉండి అన్ని చోట్ల తిరగలేం. ఈ బాధ్యత ఉంటే సమన్వయం చేసుకుని ప్రతి ప్రాంతానికి వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సమస్యల మీద మన గొంతు వినిపించవచ్చు, మన కేడర్కి ఉత్సాహం వస్తుంది, పోలీస్ దగ్గర మన వాళ్ళ గౌరవం పెంచుతాం వీళ్ళు రిప్రజెంటేషన్ చేయడానికి. ఆ విధంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పోవాలని కూడా ఉంది నాకు. రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ మధ్య చర్చలు జరిగినప్పుడు పాలసీ పరంగా బీఆర్ఎస్తో కలిసి ఉండాలని నిన్న మొన్నటి వరకు నిర్ణయం తీసుకుని కంటిన్యూ అయ్యారు. ఈవేళ పరిస్థితులలో కాంగ్రెస్కి దగ్గరయ్యారు. అసెంబ్లీలో గత 10 ఏళ్ల పాలన మీద విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిన్ పాయింట్గా సూటిగా పలానది అని చెప్పినప్పుడు నిన్నటిదాకా వాళ్ళతోనే కదా మీరు కలిసి ఉన్నది అని వచ్చినప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? మేము కలిసి ఉంది 2 ఏళ్ళు అయింది. మునుగోడు తర్వాతే కలిసింది. కలిసాం కాబట్టి పాత వాళ్ళు చేసినవన్నీ మేము కరెక్ట్ అని అనలేదు. ఒక పొలిటికల్ యాంగిల్లో కలిసాం. ఒక రాజకీయ అది ఓ పొలిటికల్ డెసిషన్. పొలిటికల్ డెసిషన్ ఏంటంటే బీజేపీ అనే దాన్ని సెంటర్ పాయింట్గా మేము కలవటం జరిగింది. సో దానిలో భాగంగా సరే మొన్న మీకు సీట్లు ఇస్తే అప్పుడు మరి ఇది ఉండేది కాదు కదా అనేది కూడా వస్తుంది. సీట్లు ఇవ్వలేదంటేనే అర్థమైంది వాళ్ళు బీజేపీ యాంగిల్లో ఉన్నారు. వాళ్ళు బీజేపీ వీళ్ళు కలవాలని కమ్యూనిస్ట్ పార్టీతో అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా మేము వీఆర్ ఎట్ లిబర్టీ, వీఆర్ ఎట్ వీఆర్ ఫ్రీ. మేము ఖచ్చితంగా ఆ అంశాలు వచ్చినప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏం అనం. వ్యక్తిగతంగా అంటే తప్పు అయింది. వ్యక్తిగతంగా ఇప్పుడు మేము అనేది పొలిటికల్గానే 10 ఏళ్ళు తప్పులు కానీ లేకపోతే ఇప్పుడు అంశాల వారీగా కానీ పొలిటికల్గా మాట్లాడతాం, విమర్శ చేస్తాం, తప్పేం లేదు. అందులో ఉన్నప్పుడు కూడా చేశాం కదా. అందులో ఉన్నప్పుడు కూడా భూ పోరాటాలు చేశాం. అందులో ఉన్నప్పుడు నా మీద 5 కేసులు పెట్టారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాకే 5 కేసులు ఉన్నాయి. మా నాయకులందరి మీద ఉన్నాయి. అలాగే ఓపా చట్టం లాంటి వాటి మీద వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాం. ఇంకా చాలా అంశాల మీద చేశాం. ఎప్పుడు పిల్లల రోడ్ల మీద ఎక్కినప్పుడు వాళ్ళ కోసం నిలబడ్డాం, పిల్లల కోసం అన్నీ చేశాం. అందువలన మొహమాటం వ్యక్తిగతంగా దోషణ భాషలను మాకు ఎప్పుడు అలవాటు ఉండదు. కమ్యూనిస్టులుగా వ్యక్తిగతం నువ్వు 100 తప్పులు చేసినా సరే అది ఆ సమయం వచ్చినప్పుడు ఆ రాజకీయ యాంగిల్లోనే మాట్లాడతాం తప్పితే వ్యక్తిగతంగా అట్లా ఉండదు మా ద్వారా. మీరు ఇందాక ఒకటి ప్రస్తావించారు, ప్రజా సంఘాల మీద 26 సంఘాల మీద నిషేధం విధించింది. సెంట్రల్ గవర్నమెంట్ నిషేధం ఎట్లన్నా ఉండదు, అది వీళ్ళ పరిధిలో లేదు. స్టేట్ గవర్నమెంట్ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దిశగా ఏమన్నా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటారు రానున్న రోజులు? తప్పకుండా చేస్తాను. అందుకే ఇవాళ మాట్లాడి తప్పకుండా ఏమేమి సంఘాలు లెటర్ కూడా పెడతాను. వాటి మీద తీసేయాలని చెప్పి పెడతాం. వాళ్ళకి వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉండొచ్చు. కానీ నేను ప్రజల తరపుగా ఇప్పుడు నిర్బంధాలు ఎవరి మీద పెడుతున్నారు వీళ్ళు? నిర్బంధాలు ప్రశ్నించే వాళ్ళ మీద. ఎవరు గొంతు నొక్కడానికి వీటిని బ్యాన్ చేశారు? వాళ్ళు ఏమి నేరాలు చేశారు? ఏమి మర్డర్స్ చేయలేదు, లేకపోతే దొంగతనాలు చేయలేదు. ఏం చేశారు? అందులో పెద్ద వయసు కలిగిన వాళ్ళు వరవర్రావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఆరగోపాల్ గారు లాంటి వాళ్ళు, మహా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు సర్వం వదిలేసి జనం కోసం వస్తుంటే అటువంటి వాళ్ళు నోళ్ళు నొక్కేస్తే అట్లా. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, 1000 పువ్వులు వికసించని అన్నట్టుగా. వాళ్ళు ఏదన్నా ఇన్వాల్వ్ అయితే, డైరెక్ట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అది వేరు. ఎవరో ఇన్వాల్వ్ అయ్యారనుకో, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఎప్పుడో నేను కూడా మరి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మాట చెప్పా. సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ ఎన్ఐ ఏముంది కదా, దాని మీద కేసులు పెట్టినప్పుడు నేను వెళ్ళే వాళ్ళు సెమినార్ పెట్టారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఈ కేసులని వ్యతిరేకించాం కాబట్టి మమ్మల్ని అందరూ పెడితే అట్లా. ఎవరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆ మాట్లాడే క్రమంలో అటువంటి కేసులు ఏమున్నా వాళ్ళు ఏదైనా ఈ బ్యాన్లు పెట్టినా వాటిని వ్యతిరేకంగా వాటిని లిఫ్ట్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఓకే, ఎట్లాగూ నేషనల్ లెవెల్లో ఇండియా టీంలో సిపిఐ మెంబర్గా ఉన్నది. ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా 4-5 నెలల్లో. తెలంగాణ తరపున కూడా మళ్ళీ మాకు కనీసం 1 సీట్ 2 సీట్లన్నీ ఇవ్వండి అని స్టేట్ కమిటీ వైపు నుంచి సెంట్రల్ కమిటీకి మీరు ఏమన్నా మీ సూచనలు చెప్తారా ఈ ఎలక్షన్ బాండ్ మీ మధ్య ఉన్న రిలేషన్ తోటి? పార్లమెంట్దా మరి కావాలి కదా, అడుగుతాం. వాళ్ళేమో వాళ్ళ లెక్కలేమో గెలుస్తారా లేదా
మేము చేసే సపోర్ట్ ఎంత ఉపయోగం అనేది లెక్కలేరు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అవును. అది. అవును. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, ఉమ్. డబ్బు అనేది ప్రధానంగా వస్తుంది. అయినా కూడా మరి మేము ఇంత సపోర్ట్ చేసేటప్పుడు మేము సీటు అడుగుతాం. సిపిఐ అడుగుతుంది, సిపిఎం కూడా అడుగుతుంది. ఇవ్వటం వాళ్ళ ధర్మం. ఇచ్చి మా అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సహించాలి. మా ఓట్లన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మాకు మన సిపిఎంకి పడ్డ ఓట్లు అది కరెక్ట్ లెక్క కాదు అది. ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ఈ ఫ్లోలో ఇప్పుడున్నటువంటి వేవ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న కోపంతో కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పి సిపిఐ ఓట్లేం పొత్తుంది. అలా సిపిఎం ఓట్లు కూడా అట్లా పడ్డాయి. ఉమ్. ఒరిజినల్ బలం అది కాదు. ఒరిజినల్గా వాళ్ళ బలం వాళ్ళకుంది, మా బలం మాకుంది. చాలా నియోజకవర్గాలను ప్రభావితం చేయగలుగుతాం. అందుకని ఖచ్చితంగా మా గొంతు ఉంటే వాళ్ళకే మంచిది కదా. ఇప్పుడు అవును. నేను ఉండటం వల్ల ఒక్కడనే ఉన్నా, అది కాంగ్రెస్ చెప్పలేని అన్నీ నేను చెప్పగలిగా. ఉమ్. అట్లా ఒక అటు మొత్తంగా చూస్తే భారతదేశ నేపథ్యంలో, రాజకీయ నేపథ్యంలో మన పొలిటికల్ లక్ష్యం నెరవేరుతుంది కమ్యూనిస్టులు ఉంటే. తర్వాత క్రెడిబిలిటీ పెరిగిద్ది. ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచన చేసి ఇప్పుడు ఈ చేయాలి. ఎలక్షన్స్లో సిపిఐ తరపున ఒక ఎమ్మెల్యే హౌస్లోకి రావడంతో సరే సిపిఎంతో ఎందుకో కాంగ్రెస్కి రిలేషన్ కుదరలేదు, అసెంబ్లీలో అయిపోయింది. నేషనల్ లెవెల్ ఎట్లాగూ ఇండియా టీంలో సిపిఎం కూడా ఉన్నది కాబట్టి మీరు గెలిచిన దాన్ని కొంచెం వాళ్ళకి ఉత్సాహం నింపేలాగా మళ్ళీ రేపు కనీసం ఇక్కడ మళ్ళీ అలయన్స్ను కలిసి పనిచేద్దాము అని కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా మీకు తెలిసినంత మేరకు సిపిఎం? చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళే మొన్న మిగిలిన చోట్ల కాంగ్రెస్కి చేశారు. వాళ్ళు పోటీ చేసిన 19 కాక అవునవును. వాళ్ళు 19, మాది 20. మా 20 అని చెప్పారు వాళ్ళు స్పష్టంగా. చాలా డిగ్నిఫైడ్గా చెప్పారు. ఇంతకుముందు ఒకరి మీద ఒకరు విమర్శ పెట్టుకునేవాళ్ళం. ఈ కష్టకాలంలో కమ్యూనిస్టులు ఉండాలని వాళ్ళకు కూడా ఉంది. ఆ క్రమంలో ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళేం పొత్తేం ఆ ఎన్నికల వరకు పొత్తు కుదరలేదు. కానీ మిగిలిన చోట్ల కాంగ్రెస్కి వేశారు. కాబట్టి రేపు కూడా సార్ ఇమీడియట్గా మనకి సింగరేణి ఎలక్షన్ వస్తుంది. కాంగ్రెస్కి ట్రేడ్ యూనియన్ వింగ్ ఉన్నది, సిపిఐకి ట్రేడ్ యూనియన్ ఉంది. వాళ్ళు ఒకసారి గెలిచారు, మీరు 3 సార్లు 4 సార్లు గెలిచారు. ఇప్పుడు ఎలక్షన్స్లో మరి కలిసి పోటీ చేస్తారా, వేరువేరుగానే ట్రేడ్ యూనియన్ కాబట్టి పాలిటిక్స్ సంబంధం లేదని విడివిడిగా పోటీ చేస్తారు? చెప్పలేము, చూడాలి, ఇంకా మాట్లాడలేదు. కలిసి ఉండొచ్చు, విడిపోయి కూడా ఉండొచ్చు. విడిపోయినా తప్పు లేదు, కలిసి ఉంటే మంచిది. విడిపోయారనుకోండి అన్ని పొందికలు కుదరక ఆ, ఎందుకంటే అదేమో రాజకీయ లక్ష్యం, ఇదేమో ట్రేడ్ యూనియన్. అవును, హక్కులు. ట్రేడ్ యూనియన్ హక్కులు దాని మీద ఆ స్థానిక పరిస్థితిని బట్టి ఉంటుంది. దాని అర్థం వాళ్ళతో బ్రేక్ అయినట్టు కాదు. వీలుంటే కలుస్తాము, వీలు లేదనుకో ఎవరి పద్ధతిలో వాళ్ళు పోటీ చేస్తాం. పోటీ చేసినా ఏఐటీసీ గెలుస్తారనే విశ్వాసం మాకుంది. సరే, మనం తెలంగాణ నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నాం, నంబర్ 1 పవర్ కన్జంప్షన్లో ఉన్నాం, జిఎస్డిపి వృద్ధి రేట్లో, ఎకానమీ గ్రోత్ రేట్లో అన్నిట్లలో మనం ఉన్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఒక చిన్న లాజిక్ అంటే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు అనేది చాలా కామన్గా అటు ఉద్యోగులు, నిరుద్యోగులు, యూత్, కామన్ పబ్లిక్ నుంచే వినిపిస్తున్నది. ఎక్కడ ఫెయిల్ అయింది ఎకానమీలో బీఆర్ఎస్ గవర్నమెంట్? అది రిపీట్ కాకుండా కాంగ్రెస్ దాన్ని గుర్తించి ఉంటుంది బహుశా కాంగ్రెస్. మీరు కూడా ఒక మాట చెప్తారేమో కదా. చెప్పే కదా, అదే చెప్పాను నేను. అంత అసెట్స్ ఉన్నాయి, అంత ఇన్కమ్ ఉంది, ఎక్కడో ఆ కనెక్షన్ పోయింది. అది ప్లాన్ చేసుకోవటంలో వైఫల్యం జరిగింది. వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అయినాయి. వచ్చే డబ్బులన్నింటినీ ఇవన్నీ చూసుకుంటూ జీతభత్యాలు లేకపోతే నెలసరి జరగాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఇవి ఇబ్బంది రాకుండా మిగిలిన ప్రాజెక్ట్ పెట్టుకో, ఇంకోటి పెట్టుకో చేయాలి. ఎక్కువ వాగ్దానాలు చేసేసారు. దళిత బంధు దానికి కొంత డబ్బులు, దానికి ఇంకో డబ్బులు. తప్పని కాదు, అసలు ప్రయారిటీ అసలు వదిలేసి ఇవన్నీ ఇది పెట్టుకుని మిగిలిన చేసి ఉండాల్సింది. అక్కడ మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ ఇరుక్కుపోయి అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలే ఇవాళ ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎవరు అడిగిన వాగ్దానాలు కాదు, అడగకుండానే ఆ నిమిషానికి ఏదొస్తే అది చెప్పేస్తాడు కేసీఆర్ గారు. తెలివి కలిగినాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం అన్నీ అదేమన్నా చేయొచ్చులే అనుకుని. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లాంటి హామీలు ఇచ్చింది. మరి ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుందేమో కదా, వీటిని అమలు చేయాలని మీరు ప్రెజర్ తేవక తప్పదు. అమలు చేయాలంటే వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. ఇది ఒక మళ్ళీ టిపికల్ జంక్చర్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి, మళ్ళా బీఆర్ఎస్ ఆల్రెడీ మొయ్యాలి. ఇచ్చినవి ఉన్నాయి. మళ్ళీ అవి చేయకుండా వీళ్ళు చేయకూడదు. చాలా ఇబ్బంది అయినా సరే దాన్ని జాగ్రత్తగా పొలిటికల్గా ఒక కృతనిశ్చయంతో ఉండి చేసుకుంటూ పోవాలి. అసలు అందుకని శాచ్యురేషన్ పాయింట్ పెట్టాలి ఎప్పుడైనా.
సాచురేషన్ పాయింట్ పెడితే కొద్ది మందికి అవుతా ఉంటుంది, నో అనకూడదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సక్సెస్ ఫార్ములా అది. అవును. ఇళ్ళు అందరికి ఒకసారి కట్టిలేదు, కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చాడు. రేషన్ కార్డులు ఒకసారి, పెన్షన్స్ ఒకసారి, అవి పెద్ద ఖర్చు కూడా కాదు, కానీ ఎక్కువ సౌలభ్యం. అట్లా ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఇవన్నీ ఉన్నాయి. మన ఆడపిల్లలకి 2,500 అవి కొద్దిగా ఎక్స్పెండిచర్, అది తప్పదు, కొన్ని చేయాల్సిందే. మిగిలిన పెద్ద ఖర్చుతో కూడినవి కాదు నాకు తెలిసి. మొత్తం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలన్న మీ వైపు నుంచి ప్రెజర్ ఎలాగో ఉంటుంది. చేయాల్సిందే. వాళ్ళు కూడా చట్టబద్ధత కల్పిస్తున్నారుగా. వాళ్ళు ఒక సంతకం పెట్టారు ఫైల్ మీద, దానికి చట్టబద్ధత కల్పిస్తాం అని పెట్టారు. 100 రోజులు అయిపోయింది అది. చట్టబద్ధత కల్పించడం అంటే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ. అవును, ఇట్ ఈజ్ అన్ అబ్లిగేషన్. ఇట్ ఈజ్ ఫర్దర్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ చేయక తప్పదు అది. సో ఈ కొత్త సభలో ఈ 10 ఏళ్ల లేనిది ఖచ్చితంగా నిర్బంధాలు అవన్నీ లేనిది చేస్తామని ఆయన అన్నారు. ఆ మాటలతో మీకు సంతృప్తి నిజమే అని అనిపిస్తున్నదా? అంటే హౌస్లో మీరు కూర్చున్నారు కనుక, కాంగ్రెస్ పార్టీతో కొంచెం లింక్లో ఉన్నారు కనుక బయట స్టేట్మెంట్ ఎట్లన్నా ఉండదు. ఆయన అంటమే కాదు, ప్రాక్టికల్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన కూడా హీ వాజ్ ఆల్సో ఏ సఫరర్ విక్టిమ్. తర్వాత ఎందుకు గవర్నమెంట్ లూజ్ అయిందనేది తెలుసు అతనికి. ప్రధానంగా మెయిన్ దీని మీదే, స్వేచ్ఛ, నిర్బంధాలు, ఆ అంశాల మీద గవర్నమెంట్ ఇదైంది. తర్వాత ఎకానమీలో ప్లాన్ లేకుండా మిస్ప్లాన్, దాంతో ఆ తప్పులు కాబట్టి వీడు సరిదిద్దుకుంటాడు. నాకు తెలిసి జాగ్రత్తగానే ఉంటాడు. ఇంకోసారి కూడా ఈసారి జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ టైం వయసు కూడా తక్కువే, ఉపయోగం ఉంటుంది. అయితే అహంభావం రాకూడదు. మెయిన్ అహంభావం వస్తే తెలివిని కమ్మేస్తుంది. నీకు తెలివి, విఘ్నత, వీటన్నిటిని అహంభావం మైండ్లో మనిషికి ఎప్పుడు వస్తుందో, ఇక నేను ఏమైనా చేయగలుగుతా, నేను ఏది చేసినా అదే కరెక్టు, ఇంకోటి సలహా వినరు, నీకున్న తెలివితేటలు కూడా ఇది ఎట్లా సాధ్యమైందని లెక్కలేసుకున్నాడు, ఇదేముంది చేయగలుగుతా, కాన్ఫిడెన్స్ వేరు, అహంభావం వేరు. ఆ విధంగా అది వస్తే మాత్రం ప్రమాదం ఎవరికైనా కానీ. సో మీరు ఒక సభ్యులు లోపలికి రావడం ద్వారా ఇప్పుడు 2 కమ్యూనిస్ట్ పార్టీలకి, కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకున్న ప్రజలకి ఒక మెసేజ్ ఏమిస్తారు? హౌస్లో ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నోటీస్కి మీరు తీసుకుపోయి నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను అనే ఒక పాజిటివ్ మెసేజ్. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఐ వాజ్ ఎలక్టెడ్ ఆన్ సిపిఐ. ఐ బిలాంగ్ టు ఆల్ కమ్యూనిస్ట్ పార్టీస్. ఐ బిలాంగ్ టు ఆల్ working class people. I belong to all sufferers. I fight always for the rights of the people. తర్వాత ఆల్ లెఫ్ట్ పార్టీస్ ఎక్కడ నిర్బంధాలు ఉన్నా, అందుకని ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ దట్ ఐ ఆమ్ దేర్ ఎమ్మెల్యే. దే ఆర్ నాట్ సీయింగ్ మీ యాజ్ కమ్యూనిస్ట్ సిపిఐ ఎమ్మెల్యే. ఎవరున్నా సరే ఎర్రజెండా ఎమ్మెల్యేగా చూస్తున్నారు. నేను అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏమి మార్పు రాదు. జనం కూడా ఎందుకు సంతోషం అంటే దే నో ప్రెటీ వెల్ అబౌట్ మై కమిట్మెంట్, దే నో మై డెడికేషన్. నేను గత ఎమ్మెల్యేగా కూడా నాకు అటు మాస్ కాంటాక్ట్స్ ఎక్కువ, అన్ని రకాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పెద్ద అంశాలు అసెంబ్లీలో రైజ్ చేశాను. బయ్యారం, కుంభకోణాలు అవన్నీ నేనే రైజ్ చేశా. అంతకుముందే పెద్ద పోలీసు రిప్రెషన్స్ ఎదుర్కొన్న, టాడా కేసులు పెట్టారు నా పైన. అయినా నేనేం చెక్కు చెదరలా. పోలీస్ ఫైరింగ్లు జరిగినాయి, నేనేం చెక్కు చెదరలా. నాకు అన్నీ ఐ టుక్ ఆల్ దోస్ థింగ్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను మెంటల్లీ ఐఎమ్ ప్రిపేర్డ్ టు బి ఏ గుడ్ కమ్యూనిస్ట్గా మంచి కమ్యూనిస్ట్గా ఉండాలనుకుంటున్నా. ఉండటంలో సంతోషం ఉంది, సంతృప్తి ఉంది. ఇప్పుడు కావాలనుకుంటే ఏముంది, అధికారం అటు ఇటు పోయే వాళ్ళని ఎంతమంది చూస్తలా. కానీ అవన్నీ శాశ్వతం ఏంటంటే మనిషి పుట్టినాక మనిషిగా బతకాలి, మంచి మనిషిగా ఉండాలి. మంచి మనిషిగా ఉండేది దేనిలో అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అంటే మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు లేరని కాదు, ఈ సిద్ధాంతం అయితే ఇంకా పర్ఫెక్ట్గా తప్పు చేయనిది దీన్ని నిజంగా నమ్మితే.
అది నమ్మిన వాళ్ళని. కాబట్టి మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ఎర్ర జెండాతో కనిపిస్తున్న ఎమ్మెల్యే ఒక సిపిఐ పార్టీ తరపున గెలిచిన అన్ని వామపక్షాల ప్రతినిధిగానే అతన్ని చూస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం ఒకవైపు. రెండోది కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయంగా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కినప్పుడు ప్రజల పక్షమే వహించేటటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు ఆ రోల్ కూడా పోషించడం. అంటే ఇక్కడ డ్యూయల్ రోల్ పోషిస్తూ చాలా సున్నితంగా నిన్నటి వరకు బీఆర్ఎస్తో కొనసాగిన రిలేషన్సు, ఇప్పుడు కాంగ్రెస్తో కొనసాగుతున్నటువంటి రిలేషన్సు, అదే టైంలో ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొనేటటువంటి ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ వాయిస్ని అసెంబ్లీలో వినిపించేటటువంటి కమ్యూనిస్టు నాయకుడిగా 2 రకాల పాత్రలు పోషించేటటువంటి రోల్ ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు చేయబోతున్నారు. ఏదేమైనా అన్ని పార్టీల ప్రతినిధిగానే చూస్తున్నామని వామపక్షాలు అంది ఆయనకు మద్దతు ఇస్తున్నందువల్ల ఈ 5 ఏళ్ల వ్యవధిలో ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని ప్రజలలో బిల్డప్ చేస్తారో ఇది రాబోయేటటువంటి తరానికి మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు మాకు అండగా ఉన్నాయనేటటువంటి ఒక విశ్వాసాన్ని ఎట్లా నెలకొల్పుతుంది అనేది ముందు ముందు కాలం తేల్చేస్తుంది.